గత ప్రభుత్వం 5 ఏళ్ళు 884 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు, 239 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేశారు. ఈరోజు పల్లె పండుగ 1-2లో 4990 కిలోమీటర్ల సీసీ రోడ్లు 2495 కోట్లతో నిర్మాణం చేశారు. అది కూడా 20 నెలల్లో. అంటే వాళ్ళు చేసిన పని కంటే దగ్గర 5 ఇంతలు 6 ఇంతలు 20 నెలల్లో చేయగలిగారంటే అది ఈ ప్రభుత్వ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే దేశ ఇప్పటికే 14,954 గోశాల నిర్మాణం చేశాం. అది కాకుండా 157 కమ్యూనిటీ పశువుల షెడ్లు నిర్మాణం చేసే పరిస్థితికి వచ్చాం. కొత్తగా మ్యాజిక్ డ్రైన్స్ తీసుకొచ్చారు. ఇది కానీ సక్సెస్ అయితే చాలా వరకు డ్రైనేజ్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇంకొక పక్కన దిశ మీరు చూస్తే 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు స్థానిక సంస్థల నిధులతో బస్ షెల్టర్లు, రచ్చబండ్లు ఇలాంటివన్నీ 15,000 పనులు ఉన్నాయి. ఇలాంటివి వేరియస్ కార్యక్రమాలు మొన్న కూడా డబ్బులు లేవన్నా పట్టుబడితే 4,000 కోట్ల రూపాయలు రోడ్ల కోసం శాంక్షన్ చేశాం. డోలీ మూతలు పోవాలి అనేది డిప్యూటీ సీఎం గారు అందరి సంకల్పం. తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే సాధించే దిశగా ముందుకు పోతున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన దేశ దగ్గర మీరు చూసినప్పుడు నరేగా కింద 54,94,000 కుటుంబాలకు 90 లక్షల మందికి 42 కోట్ల మందికి ఉపాధి కల్పించారు. అది కూడా ఒక హిస్టరీ. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే ఒక సమస్య, నరేగా పోయి జీరామ్జీ వస్తూ ఉంది. 40% మనం కాంట్రిబ్యూట్ చేయాలి. అయినా పర్వాలేదు, ఏమాత్రం బడ్జెట్ తగ్గకుండా నిధులు కేటాయించే విధంగా ముందుకు పోతున్నాం. రాబోయే రోజుల్లో పల్లెల వాతావరణం బ్రహ్మాండంగా తయారవుతుందనేది ఇది ఒక ఉదాహరణ మాత్రం. తప్పకుండా పల్లెల్లో కొత్త వెలుగులు చూడడానికి డిప్యూటీ సీఎం చేసే కార్యక్రమానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ దేశ మినిస్టర్స్ అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు, పోటీపడి పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన కూడా అవసరం ఉంది. అదేవిధంగా నేను మెగా పేరెంట్స్ టీచర్స్ ప్రోగ్రాం పెట్టి విద్యను కూడా నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అదే సమయంలో దేశ ఈరోజు మనం నిన్న పాపులేషన్ పాలసీ తీసుకొచ్చాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం, అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కాకుండా దిశ స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలు పెట్టుకున్నాం. దాని ఫలితాలు ఇప్పుడే చెప్పాను. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. 3 రీజన్లుగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. మన రాజధాని అమరావతి, ఏకైక రాజధాని అమరావతి. తప్పకుండా కర్నూలుకి హైకోర్టు బెంచ్ సాధిస్తామని మరొకసారి ఈ సభలో విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ దిశగా ముందుకు పోతున్నాం. తొందరలో దాన్ని సాధించాల్సిన అవసరం ఉంది, సాధిస్తాం. అదే సమయంలో సుప్రీంకోర్టు అనుమతితోనే, ఎందుకంటే మన దగ్గర ఉంటే ఎప్పుడో అయి ఉండేది. ఇది రాష్ట్ర హైకోర్టు ఒప్పుకోవాలి, సుప్రీంకోర్టు ఆమోదించాలి. దానికి కేంద్రం సహకరిస్తే ఆటోమేటిక్గా అవుతుంది. కేంద్రం సహకరిస్తున్నారు. కోర్టులో కూడా మనం వర్కౌట్ చేసుకొని అది పూర్తి చేయాల్సిన అవసరం మనం రికమెండ్ చేశాం. ఇంకొక పక్కన దేశ అభివృద్ధి వికేంద్రీకరణ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి.
అందుకే ఈ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఇల్లు, త్రాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, టాయిలెట్, వంట గ్యాస్, ఇంటర్నెట్, సోలార్ ఇవన్నీ కూడా ఇస్తాం. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు చేయాలని ఆలోచిస్తున్నాం. నేను మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎల్లుండి మనం 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పోయిన సంవత్సరం మనం 1,00,000 పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నాం. ఈరోజు 1,00,000 పారిశ్రామికవేత్తల్ని మహిళా సంఘాలు, మెప్మా సంఘాలు తయారు చేశాం. రాబోయే ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవంలో 5 లక్షల మంది ఎంఎస్ఎంఈలుగా పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి సంకల్పం పెట్టుకుంటున్నాం. అది కూడా సాధిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.